తర్వాత మన మధ్యలో ఏసీటీసీలో హిస్టోరియన్ గా ఉన్నటువంటి రెవరెండ్ ఉషా మేడం గారు ఉన్నారు. ఆ మేడం గారు కూడా 2 మాటలు పంచుకుంటారు. జస్ట్ 2 minutes మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. యా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పటి వరకు మంచి ఇన్ఫర్మేషన్ చాలా మంది నుంచి మరి వినడం జరిగింది. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ జూమ్ మీటింగ్. అందరూ కూడా అంటే ఎస్పెషల్లీ నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఓకే అండి. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో నేను హిస్టరీ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. సో మీ మధ్యలోకి రావడం సురేష్ గారి ద్వారా. సురేష్ గారు లాస్ట్ ఇయర్ నేను ఫ్రైడే ఫోరం కోఆర్డినేటర్ గా ఏసీటీసీలో వర్క్ చేస్తున్నప్పుడు మరి వారి ద్వారా ఒక సెమినార్ ఇవ్వడం జరిగింది. అలాగా నాకు అయ్యగారితో సార్తో పరిచయం అనేది కొనసాగుతుంది. మరి అనేకమైన విషయాలు మీ ద్వారా, కోర్స్ నేను హిస్టరీ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేస్తున్నప్పటికీ మీ ద్వారా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి నాకు దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సో ఇది నా ఫస్ట్ మీటింగ్, అంటే సురేష్ గారి యొక్క ఈ యొక్క గ్రూప్ లో ఫస్ట్ మీటింగ్ కాబట్టి, సో నేను ఇప్పటి వరకు విన్నవి చాలా నేను ఇంప్రెస్ అయ్యాను. నేను కూడా ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ యూ. సో కానీ అంటే కొన్ని విషయాలు నా రీసెర్చ్ లో, అంటే నేను ఎంటీహెచ్ చేసేటప్పుడు చర్చ్ హిస్టరీ నా యొక్క థీసిస్ ఏంటంటే విమెన్ అండ్ ఆర్డైన్ మినిస్ట్రీ ఇన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు గుంటూరు డిస్ట్రిక్ట్. సో దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నటువంటి టైంలో, ఎందుకంటే ఇది నా ఓన్ నా యొక్క సిచ్యువేషన్ నుండి, నా పర్సనల్ గా నా సిచ్యువేషన్ లో నుంచి నేను రాసినటువంటి థీసిస్ కాబట్టి నేను దీని గురించి చాలా వాస్ట్ గా స్టడీ చేయాలి అని దీని గురించి చాలా స్టడీ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఐ ఫోకస్డ్ ఆన్ విమెన్, లోకల్ విమెన్ మిషనరీస్ కానీ విమెన్ ఏ రీతిగా వివిధ రంగాల్లో వర్క్ చేశారు. జస్ట్ ఇప్పుడే ఆనందమయ్య గారు చక్కగా మిషనరీస్ గురించి తెలియపరిచారు. సో అలాగే నేను కూడా కొంతమందిని గురించి, అంటే ఈ స్టడీలో నాకు తెలిసింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఇంటర్వ్యూడ్ సమ్ ఆఫ్ ద ఆర్డైన్డ్ బ్యాప్టిస్ట్ ఉమెన్. సో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడము, త్రూ దేర్ ఎక్స్పీరియన్సెస్ హౌ ద మిషన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ అనే విషయం మీద సో ఇంకా కొన్ని విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. సో ఎనీహౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ ఆల్ దీస్ థింగ్స్. యాజ్ ఎ బ్యాప్టిస్ట్ విమెన్, నేను ఒక బ్యాప్టిస్ట్ విమెన్ గా, సో ఐ ఆల్వేస్ ఫోకస్ ఆన్ విమెన్, ఎక్కువ తెలుగు బ్యాప్టిస్ట్ విమెన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాను నా యొక్క రీసెర్చ్ ఎక్కువగా. సో దాంట్లో హనా మార్ష్మ్యాన్ అంటే అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మీరు స్కాలర్లీ స్టడీస్ చేస్తున్నారు కాబట్టి. మార్ష్మ్యాన్ మిషనరీ ట్రయో, సెరంపూర్ ట్రయో అయినటువంటి మార్ష్మ్యాన్ యొక్క మిసెస్, ఆయన భార్య హనా మార్ష్మ్యాన్ యొక్క పరిచర్యతోనే యాక్చువల్లీ నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. సో అక్కడ నుంచి నేను లోకల్ గా ఒంగోలు ప్రాంతంలో, మరి యాక్చువల్లీ మనందరికి ఎర్రగుంట్ల పారయ్య గారి గురించి తెలుసు. తర్వాత వారి యొక్క సతీమణి వారి చేసినటువంటి పరిచర్య గురించి కూడా నేను నా థీసిస్ లో మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ వాజ్ స్టడీయింగ్ చాలా గొప్ప విషయాలు. ఆవిడ అంటే ఒక పేట్రియార్కల్ సొసైటీలో ఒక దళిత్ ఉమెన్ అయ్యుండి ఎలాగా ఆమె యొక్క మిషనరీ పనులను, సేవలను ఒక ఛాలెంజ్ గా ఆమె ముందుకు తీసుకెళ్ళింది అనేది చదివినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. సో ఆమె వాళ్ళకి బోధించినటువంటి విధానం, ఎందుకంటే నేను ఈ యొక్క విమెన్ గురించి చదువుతా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బిలీఫ్, అంటే వారు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అన్నప్పుడు పోతులూరి వీరబ్రహ్మాస్ టీచింగ్స్ ని ఎక్కువగా నమ్మినటువంటి కమ్యూనిటీలో ఈ యొక్క క్రీస్తుని గురించినటువంటి స్వార్థ మరి క్లౌ గారి ద్వారా, జాన్ ఈ క్లౌ గారి ద్వారా ఆ స్వార్థ పరిచర్య పేరయ్య గారికి రావడం అనేది చదువుతున్నప్పుడు, అలాంటి కమ్యూనిటీలో నుంచి వీళ్ళు ఎలా బయటికి వచ్చారు అని నేను ఆలోచన చేస్తుంటుంటే యాక్చువల్లీ ఈ యొక్క కమ్యూనిటీ అంతా, ఈ దళిత్ కమ్యూనిటీ ఎక్కువగా మాతంగి అంటే ఒక కల్ట్, ఒక కల్చర్ ని, ఒక దేవతని ఆరాధిస్తూ, లేకపోతే ఆ టీచింగ్స్ మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు, అంటే నేను ఆలోచన చేసిన, ఎందుకంటే నా టాపిక్ అంతా ప్రీచింగ్ ఆఫ్ విమెన్ ఎక్కువ,
ఆర్డినేషన్ తీసుకున్న విమెన్ ఎలాగ ప్రీచ్ చేయగలరు? ప్రీచ్ చేసే హక్కుని ఎందుకు బాప్టిస్ట్ సంఘాలు ఎంకరేజ్ చేయట్లేదు అని నేను ఆలోచన చేస్తూ కొంచెం లోతుగా ఈ మాతంగి కల్చర్‌ని గురించి ఆలోచన చేస్తుంటే యాక్చువల్లీ ఆ టైంలో ఆహ్, మాతంగి కమ్యూనిటీ అంటే ఎక్కువ విమెన్ ప్రీచర్స్ ఉండేవారట ఆ కమ్యూనిటీలో. దానిలో నుంచి వచ్చిన వాళ్ళే ఈ యొక్క కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆ టైంలో ఆ యొక్క సమాజంలో. అలాంటిది ఎందుకు సొసైటీలో ఇప్పుడు క్రిస్టియన్ చర్చెస్‌లో బాప్టిస్ట్ చర్చెస్‌లో విమెన్ అనే వారికి ప్రీచింగ్‌కి ఒక స్కోప్ ఇవ్వట్లేదు అనేది దట్ వాస్ మై క్వెషన్ ఆన్ దోస్ డేస్. సో అంటే టిల్ నౌ ఇట్స్ కంటిన్యూయింగ్. నేను దాని గురించి ఇంకా ఆలోచన చేస్తున్నా. ఎందుకు అలాంటి కల్చర్ నుంచి వచ్చాను ఆలోచన చేస్తూ కొంత రీసెర్చ్ చేస్తూ ఉన్నా. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అలాగా ఆలోచన చేస్తున్నప్పుడు ద బ్రాహ్మణికల్ కల్చర్ యొక్క ఇన్‌ఫ్లూయన్స్ ఏ రీతిగా సంఘం మీద ఉన్నది, ఎందుకు విమెన్‌ని ఒక పేట్రియార్కల్ సొసైటీలో బంధించేసేసారు అనేది ఆలోచన చేస్తున్నప్పుడు ద బ్రాహ్మణికల్ ఇంపాక్ట్ అనేటువంటి దాని గురించి చదవడం జరుగుతా ఉంది. సో ఈ రీతిగా నేను కొన్ని విషయాలను ఆలోచిస్తున్నా. అండ్ ఎక్కువ టైం ఇప్పటికి చాలా టైం అయిపోయింది కాబట్టి ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ఇట్. సో ఈ క్రమంలో మీరు అందరూ చక్కగా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మిషనరీస్ పరిచర్య చేశారు. చాలా రకాలుగా వాళ్ళ యొక్క సేవలను గురించి మనం ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ వారు పరిచర్య చేశారని మీరందరూ గాని ఈవెన్ మీ. ఇలాంటి టైంలో నేను రీసెంట్‌గా అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ మీ అందరికీ తెలుసు. నేను రాజమౌళి గారు ఆహ్, చేసినటువంటి మూవీ 'ట్రిపుల్ ఆర్' మూవీని నేను ఒకసారి వాచ్ చేయడం జరిగింది. ఎందుకు వాచ్ చేయాల్సొచ్చిందంటే, నేను హిస్టరీ టీచ్ చేస్తున్నప్పుడు ఒక టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇండియన్ క్రిస్టియన్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియా. క్రిస్టియన్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియా అనేటువంటి దాంట్లో ఈ యొక్క విషయం గురించి జలియన్ వాలాబాగ్ మూవ్‌మెంట్ గురించి గాని, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మూవీ నేను వాచ్ చేశాను. ఎందుకు క్రిస్టియానిటీ మీద నేటి దినాల్లో ఈ అగెనెస్ట్ ఇప్పుడు రీసెంట్‌గా మనం ఈరోజు గూడా ఇంకా స్టిల్ చాలా సమావేశాలు పార్లమెంట్‌లో ఇష్యూస్ జరుగుతా ఉన్నాయి విమెన్ గురించి. మణిపూర్ ఇష్యూ. సో, చాలా ఈరోజు మనకి కరెంట్ జరుగుతా ఉన్న ఇష్యూ. సో, ఎందుకు మనం ఇంత మిషనరీ సేవల గురించి ఈ గ్రూప్ మనం మాట్లాడుకుంటుంటే, ఇంకొక పక్కన ఆ మూవీ ద్వారా ఎలాగా ఒక అంటే లైక్ వెస్టర్న్ పీపుల్ అమెరికన్స్ గాని, వాళ్ళు బ్రిటిషర్స్ ఏ రీతిగా మనల్ని ఇండియన్స్‌ని ఒక కమోడిటీస్‌గా, ఒక వస్తువుగా, ఎంటర్‌టైన్‌మెంట్ పీస్‌గా వాడుకుంటూ మనల్ని ఏ రీతిగా ఇండియన్స్‌ని హెరాస్ చేశారు అనేటువంటి కాంటెక్స్ట్‌ని ఆలోచన చేస్తూ, ఇలాంటి టైంలో మనం మిషనరీ సర్వీసెస్‌ని, మిషనరీ సేవలని ఎందుకంటే మనకు మంచి టాపిక్ ఇచ్చారు సురేష్ గారు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీ సర్వీసెస్ ఇన్ మోడర్న్ ఇండియా అని. సో, ఈ మోడర్న్ ఇండియాలో యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ వస్తూ ఏం చేస్తున్నాయంటే మన మిషనరీ సేవల్ని పైకి రానీయకుండా చాలా అడ్డుకుంటా ఉన్నాయి. సో, ఇలాంటప్పుడు మనము దీన్ని చాలా ఛాలెంజ్‌గా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉందని నేను చెప్పగలను. సో, ఇలాంటి టైంలో మనం ఆహ్, ఫైండ్ ఫైండింగ్స్ బయటికి తీసుకొనొస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ సో, ఇలాంటి మూవీస్ ద్వారా గాని, ద గవర్నమెంట్ పొలిటికల్ ప్లే లేకపోతే రిలీజియస్ బౌండరీస్ లేకపోతే వాటెవర్ ఇట్ మే బి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఎలాగా హౌ కెన్ వి మేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్ ఆఫ్ దీస్ మిషనరీ సర్వీసెస్. సో, ఎలాగా మనం వీటిని ఛాలెంజ్‌గా తీసుకొని వెళ్ళగలం ముందుకి అనేది దట్ వి హావ్ టు థింక్ అని నేను ఇంకా కొంచెం ఐయామ్ యాడింగ్ లిటిల్ ఐ థింక్ ఆల్రెడీ యూ ఆర్ గోయింగ్ త్రూ థట్. బట్ నా పర్స్పెక్టివ్‌లో నేను అది ఐయామ్ యాడింగ్ దీస్ వర్డ్స్ అండ్ ఐయామ్ క్లోజింగ్. థాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! థాంక్ యూ. Yeah. You are most welcome, Madam Reverend Usha Garu. You have shared your experience and your research things anamata.